ఇంకో బీరకాయ పెసరపప్పు మెంతం కూర మంచిగా ఉంటుంది. బీరకాయలు కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో, మెంతం కూర కట్ట పెద్దది, చిన్న మెంతం, పెసరపప్పు నానబెట్టుకున్న ఒక 1/2 అవర్ ముందు, టమాటా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంతే ఇంట్లో కావాల్సినవి ఐటమ్స్. ఇప్పుడు గ్యాస్ ముట్టిస్తాను. ఎండాకాలం కదా, బీరకాయ మంచిది, చల్లదని, పెసరపప్పు కూడా చల్లదని. ఉత్త బీరకాయ తింటుంది, వండితే తినరు మన ఇంట్లో పిల్లలు. అందుకని నేను ఆ స్పూన్తో 4 స్పూన్లు వేసి 3.5 వేసిన. ఆయిల్ ఎక్కువ వేయాలా తక్కువ? మామూలుగా వేయాలి. ఈ చిన్నది స్పూన్ ఇది. ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేస్తాను. నూనె గరమైంది. చిటపట్ట అంటుంది జీలకర్ర ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. మంచిగా అయింది. ఇప్పుడు మంచిగా బ్రౌన్ అయింది. ఇప్పుడు కొంచెం ఒక 1/2 చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఎక్కువ వేయద్దు, వాసన వస్తుంది. సగం చెంచా పసుపు, ఈ అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన వరకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెంతం కూర వేసుకుందాం. మెంతం కూర పోపులు వేస్తే పచ్చివాసన పోయి మంచిగా టేస్ట్ వస్తుంది. బీరకాయ పెసరపప్పు కదా. ఇప్పుడు బీరకాయ ఇప్పుడే వేయదు, మెత్తగా అయిపోతుంది తొందరగా. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు ఉండండి, ఒకటే 2 నిమిషాలు. ఇప్పుడు మెంతం కూర ఎక్కువ బాగా జల్దీ 2 నిమిషాలు, ఒక్క నిమిషంలోనే కూల పడిపోతుంది. అది దానికి ఎక్కువ ఏం పడదు, ఎక్కువ మాడద్దు కూడా. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నా. దీంట్లో చపాతీ బాగుంటుందా? అన్నంలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. మనకైతే ఇప్పుడు అన్నంలోకి వేసుకున్నా. ఇది ఒక్కసారి పెసరపప్పు మంచిగా నానింది కదా. ఈ ఎండాకాలము పెసరపప్పు, బీరకాయ చలువ మంచిగా ఉంటుంది. కందిపప్పు కంటే ఎండాకాలం ఎక్కువ పెసరపప్పు తినాలి, చల్లగా ఉంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెడతాం. కొంచెం మగ్గింది. పప్పు ఒకసారి పోపులా ఇట్లా ఫ్రై అయిందనుకో మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. పక్కకు ఉడకబెట్టేస్తారు, అట్లా వేయలేదు, టేస్ట్ ఉండదు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు బీరకాయ ఈ బీరకాయ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది వాటర్ ఉండదు, మామూలుగా ఉంటుంది కూరలాగా, పెసరపప్పు కూర అనమాట.
వస్తుంది. ఆయిల్ వద్దు ఎక్కువ, మనకు నాన్ వెజ్లలో కొంచెం ఆయిల్ పడుతుంది మంచిగా, ఇంట్లో తక్కువ. ఎండాకాలము ఆయిల్ తక్కువ తినాలి. దాహమే. ఇప్పుడు సొరకాయ, దోసకాయ ఇవే తినాలి. ఇప్పుడు ఈ టమాటాలు వేస్తున్నా, ఇట్లా చల్లుతున్నా అంతే, తర్వాత కలుపుతా అంతే. ఇప్పుడు మూత పెట్టుకుంటాం ఒక 5. ఇప్పుడు టమాటా వేసినాం కదా, ఒక 5 నిమిషాలు అయింది కదా, ఇది ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ఉంటుంది మెంతం కూర, పెసరపప్పు, బీరకాయ కూర, టమాటా చాలా టేస్ట్ ఉంటుంది, కాంబినేషన్ మంచిగా ఉంటుంది. ఉత్త బీరకాయ తిన్నారు కదా నేను ఇంట్లో. బీరకాయ తింటే మోషన్స్ ఆమ్లైన్లో కూడా మలబద్ధకం ఉన్న వాళ్ళకి మంచిదంట, మళ్ళీ ఎండాకాలం మంచిది. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నా, ఎక్కువ వేయాలి ఎందుకంటే మీరు తినారు. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదా. ధనియా పొడి నేను ఎక్కువ వాడతాను. కొలెస్ట్రాల్ తగ్గనుక కాదు, టేస్ట్. నాకు కొలెస్ట్రాల్ ఉందా? మామూలుగా తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటారు. తెలియదు, మరి ఉండొచ్చు. ఇగో 2 చెంచాలు ఉప్పు, కారం సరిపోకుండా మళ్ళీ జ్యూస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నా. అంతే, ఈజీగా అయిపోతుంది. అన్నీ రెడీ పెట్టుకున్నాం అనుకో. పప్పు నానాలి మెయిన్, పెసరపప్పు 1/2 అవర్ నానిందనుకో మంచిగా అవుతుంది. ఇది ఒక 5-10 నిమిషాలు సిమ్లోనే ఉడకని. ఇది ఒక 5-10 నిమిషాలు అయింది. నేను ఇలా వాటర్ ఏమీ వేయలేదు, ఆల్రెడీ బీరకాయ టమాటాలనే వచ్చేస్తాయి వాటరు. మంచిగా మగ్గింది కదా. ఈ పప్పు నానుతుంది కాబట్టి మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఇగో మంచిగా ఇగో ఎక్కువ బాగా పేస్ట్ లాగా కావద్దు, పప్పే ఉండాలి, టేస్ట్ ఉండదు. ఇది కూర కదా, బీరకాయ కూర కాబట్టి పప్పే ఉండాలి. దాంట్లో నేను పోపులో కూడా వేయించిన కదా పప్పుని, మెంతం కూర, అల్లం వెల్లిగడ్డ, పచ్చిమిరపకాయలలో ఫ్రై చేసిన అప్పుడు, తర్వాతనే బీరకాయ వేసుకున్నాను కదా అట్లా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఒకసారి కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టాలి. చూడండి ఇంత మంచి బీరకాయ పప్పు రెడీ. ఒక 5 నిమిషాలు అయింది, మంచిగా మగ్గింది, ఇంతే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాను. మంచి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడు ఏమో సీజన్ కదా, ఎట్లా బాగా ఎండలు ముదిరితే కొత్తిమీర దొరకదు. ఎప్పుడు ఎంత ఏమంటారు దొరికితే అప్పుడు అంత తినేసేయాలి కొత్తిమీర. బీరకాయ పెసరపప్పు కూర రెడీ. ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఎండాకాలం చాలా